Hello friends, welcome to our channel Crack by Anil Official. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజైతే ఈడు నా తమ్ముడు ఈరోజు స్విమ్మింగ్కి అయితే వెళ్తున్నాం. మా ఊరు నుంచి ఒక 500 మీటర్స్ ఉంటుంది. అంతా అడవి చూడండి, చుట్టూ బాగా చల్లగా గాలి పెడుతుంది. అయినా మేము స్విమ్మింగ్కి అయితే వెళ్తున్నాము. నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మా దిట్టమైన అడవి. ఇప్పుడు దీంట్లో నడుచుకుంటూ ఒక స్విమ్మింగ్ చేయడానికి అయితే ఒక గుంత అయితే ఉంది. వాటర్ అయితే అక్కడ ఉంటాయి వాన వచ్చిన ప్రతిసారి. పదండి ఈరోజు చూసేద్దాం. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేసి ఉంటే ఎప్పుడైనా ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి అడవి, క్లైమేట్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా రాళ్ళు ఎక్కుకుంటూ నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా ఫ్రెండ్స్. మీకు నిజంగా ఆన్సర్ చెప్పండి, కామెంట్ చేయండి. లేదంటే మీకు నిజంగా స్విమ్మింగ్ వచ్చా చెప్పండి. రాదా? నాకైతే రాదు ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. నాకైతే రాదు ఫ్రెండ్స్. ఇదేదో చిన్న చిన్న గుంతలని వస్తున్నా కానీ నాకైతే నిజంగా ఈత రాదు ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్, రాళ్ళు. మా రాయలసీమ అంతా రాళ్ళే మా దగ్గర అయితే. ఇందాక రాళ్ళు పొచ్చలన్నీ ఇవన్నీ ఇదే మా రాయలసీమ ఫ్రెండ్స్. చాలా ఉన్నాయి, బొచ్చులు ఉన్నాయి ఫ్రెండ్స్ మా దగ్గర. పదండి చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, రాళ్ళు. మార్నింగ్ అయితే డైలీ ఇక్కడికే వస్తాం. మీరు ఎక్కడికి వెళ్తారు కామెంట్ చేయండి. అంటే రండి ఫ్రెండ్స్, ఫీల్ అవ్వద్దండి అందరూ. నేనైతే షార్ట్ వేసుకున్నా, ఎందుకంటే స్విమ్మింగ్కి వెళ్తున్నా కదా, అందుకే షార్ట్ వేసుకున్నా. పాయింట్ అయితే వేసుకోలేదు. ఫ్రెండ్స్ వచ్చేసామండి. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఫేమస్ కల్లిపళ్ళు అంటారు, నల్లగా ఉంటాయి. మీరు తింటారు లేదో, తినేది 2-3 సబ్స్క్రైబర్లు. రోడ్ అంతా రాళ్ళు ఉన్నాయి. నిదానం కెమెరామ్యాన్, అందరి ఇక్కడ చెప్తానా. ఇదిగోని ఫ్రెండ్స్ చెప్తున్నా, ఇవే కల్లిపళ్ళు మా సైడ్ చాలా ఫేమస్ అండి. అంటే వానాకాలం ఒకటే వస్తాయి ఇవి. ఇవే ఫ్రెండ్స్, ఇదిగోండి. ఇప్పుడైతే ఫ్లవరింగ్ వస్తుంది. ఒక 10 డేస్కి అలా అయితే నన్ను పెట్టరా. ప్రాణం పోయినా ఏకవాళ్ళని ఇస్తానా అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి జై అని లెగుస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, వైట్ కలర్ ఫ్లవరింగ్ అయితే వస్తుంది. ఒక 10 డేస్కి అలా అయితే పనులు అయితే వస్తాయి. కల్లి పనులు అంటారు. మా పిల్లోళ్ళు, మా ఫ్రెండ్స్ ఫ్యాన్స్ ఎక్కువ దీనికి రోజు. పదండి ఫ్రెండ్స్, అయితే వెళ్దాం. ఇంకా లొకేషన్ బాగుంది. దగ్గర చూడండి ఫ్రెండ్స్, ఎంత తేటిగా ఉన్నాయో. ఇవి తాగే వాటర్ ఫ్రెండ్స్. అంటే వాన నీళ్ళే, కానీ తాగుతారు ఫ్రెండ్స్ మనుషులు అయితే. చూడండి, నేను తాగి చూపిస్తా. ఫీల్ అవుతుంది, తీయగా తెలియదు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక గుంత అయితే వస్తుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు అక్కడ ఈత పడేటోళ్ళం. రండి చూపిస్తాం. మా ఊర్లో దీన్ని బెంచలవేలు అంటారు ఫ్రెండ్స్. అంటే ఈ అడవి పేరు బెంచలవేలు అడవి. అంటే ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి తర్వాత సో రాళ్ళు అయితే పగలగొడుతుంటారు గాతాలు పెట్టి. చాలా మంది ట్రాక్టర్లు ఎత్తుకోతుంటారు ఇల్లు కట్టుకోవడానికి. చూపిస్తారా, రాళ్ళు కొట్టేది కూడా చూపిస్తారండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. దగ్గర చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో వాటర్. చాలా బాగున్నాయి కదా. మా రాయలసీమలో ఎక్కడ ఉండవు, కానీ ఒక 1 వీక్లో మళ్ళీ ఎండిపోతాయి ఫ్రెండ్స్ ఈ ఎండకైతే.
కానీ ఇది లక్కు, మా లక్కు వాన పడుతుంది రోజు, అందుకే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ చెట్లు ఉన్నాయి. చూశారు కదా, ఇది ఒక గుంత. ఇది చిన్నదే, లోతేముండదు, అంటే ఇది బట్టలు ఉతుకోవడానికి ఫ్రెండ్స్. చూడండి చాలా నీట్గా ఉంటాయి నీళ్ళు అయితే. చూడండి ఫ్రెండ్స్, బట్టలు ఉతుకోవడానికి ఉండేది. చూడండి ఇంకా పదండి చూపిస్తే. ఇప్పుడు మనం ఈత పడే ప్లేస్, అదే స్విమ్మింగ్ కొట్టేది, అక్కడైతే ఇంకా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. చెప్పాను కదా, అంటే చూద్దాం. సో ఫ్రెండ్స్ వచ్చేసినాం, ఇదే మన గుంత. చూడండి నీళ్ళు అయితే బాగానే ఉన్నాయి అనుకుంటున్నా, కానీ కొంచెం ఎర్రగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మనం దుంకేదోటి లేటు, పెద్ద పెద్ద ఈత కొట్టేటోళ్ళం అయితే కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈత అయితే రాదు, కనపడండి మీరే. ఇదే ఫ్రెండ్స్, ఇంతే లోతు. చిన్న ఉన్నప్పుడు పడతాడు, ఇప్పుడైతే పెద్ద అయినా కదా, ఇదే లోతు ఫ్రెండ్స్. బాగా చల్లగా అయితే ఉన్నాయి వాటర్ అయితే. మా పల్లెటూరుకి ఇదే మీరు, ఇలాంటి గుంతలే మా పల్లెటూరుకి, మాకు ఇవే ఆనందం. చూసారు కదా ఇందాక ఆ క్లైమేట్ అంతా. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి ప్లేస్ అయితే, కానీ మా రాయలసీమ సైడ్, మాది కర్నూలు, ఎక్కువ రాళ్ళు అయితే ఉంటాయి. ఇక ఈడే మా తమ్ముడు ఈత కొడుతున్నాడు, చూడండి, వానికొచ్చు, మనకు రాదు. వీడు కర్నూలులో స్విమ్మింగ్ పూల్లో కొడతాడు ఫ్రెండ్స్. ఈ పల్లెటూరుకి తీసుకొచ్చిన నేనైతే చేసిన మీరు ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీరు పల్లెటూరు వాళ్ళు అయితే. సిటీ వాళ్ళు అయితే వద్దు, ఎందుకంటే సిటీ వాళ్ళు మన మాదిరి ఇలా కొట్టారు ఈత అయితే. ఇక్కడ వచ్చి ఇలా స్విమ్ చేయరు, స్విమ్మింగ్ పూల్గా పడతారు. ఇంకా ఇలా కొట్టేసి కొంచెంసేపు వెళ్ళిపోతాము. చాలా చల్లగా ఉంది నీళ్ళైతే, క్లైమేట్ కూడా చల్లగా ఉంది. కొంచెం ఆడాడ ఎండ పెడుతుంది, దొందిరిపోతుంది, చాలా చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్. బాగా ఎండకి చల్ల నీళ్ళలో ఇలా కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత హాయిగా ఉంటుందో, మాకు చల్లగా ఉంది. మీకు చూపిస్తాను క్లైమేట్ కూడా. చూడండి బాగా ఇప్పుడే ఎండ పెడుతుంది చిన్నగా, ఇంతసేపు కూల్ ఉండేది, మేఘాలన్నీ కప్పుపోయాయి. చూడండి చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా నేచర్, ఐ లైక్ ఇట్. చూడండి ఫ్రెండ్స్, మంది అయితే ఐఫోన్ కాదు ఫ్రెండ్స్, ముందే చెప్తున్నా, వీడియో అయితే క్వాలిటీ అయితే లేదు. మీరు సపోర్ట్ చేస్తే అన్నీ తీసుకోగలను, అది మీ చేతిలోనే ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. చూడండి క్లైమేట్ అయితే, క్వాలిటీ అయితే చూడండి ఫ్రెండ్స్. మీ ఆండ్రాయిడ్ మొబైలే మాదైతే. ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ ఫ్రెండ్స్. ఏదో మీకోసం, మీరు ఎంటర్టైన్మెంట్ అవుతారని మీకోసం మొదలు పెడుతున్నా నా జర్నీ. మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్, అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, ఏదైనా మాటలు కానీ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ వల్ల నేను నేర్చుకుంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అయిపోయింది. బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మరిన్ని వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. ఖచ్చితంగా మీకోసం ఎంటర్టైన్మెంట్ అయితే ఖచ్చితంగా అందిస్తాను నేను. మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా వీడియో షేర్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, లేదంటే బాగున్నా వీడియోని కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.